ఏపీ మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ గత కొద్ది రోజులుగా కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని అదునుగా తీసుకున్న కొందరు జనసేన నేతలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. దీనికి జనసైనికులు కూడా స్పందిస్తున్నారు. ఈ తాజా పరిణామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసైనికులకు అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. ఇది కేవలం ఒక్క కూటమి బలమే కాదు, గత ప్రభుత్వ అవినీతి, నిరంకుశ పాలన, సంఘ విద్రోహ చర్యలపై ప్రజల తిరుగుబాటు కూడా. రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన సుస్థిరమైన ప్రభుత్వం కోసం కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% స్థానాల్లో మనకు విజయాన్ని అందించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164/175 స్థానాలు ఇచ్చి జనసేన పార్టీని 100% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ప్రజలు మనకు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా మార్చుకున్నాం. అధికారం చేపట్టినప్పటి నుంచి కేంద్రం సహకారంతో ఏపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సైతం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాం. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, ఎన్డీఏ కూటమి అంతర్గత విషయాలపై కానీ నాయకులు ఎవరైనా పొరపాటును స్పందించినా సరే ప్రతిస్పందనగా మీరు ఎవరు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు. ఆ వ్యాఖ్యలపై బహిరంగంగా చర్చించడం లాంటివి చేయొద్దు. 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే బాధ్యతగా ప్రతి ఒక్కరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తోడవడం, వారికి అండగా నిలవడం మాత్రమే నాకు తెలుసు. పుట్టిన గడ్డను అభివృద్ధి చేయాలని భావిస్తాను. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఈ విషయాన్ని గ్రహించి మన కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలపై సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్గా మారుతోంది.